లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. స్లోగా ఆగి మిక్సీ పట్టండి, లేకుంటే డేట్స్ అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సీ స్ట్రక్ అయిపోయి పాడైపోతుంది. సో స్లోగా యాడ్ చేసుకోండి. ఇంకా చూడండి, మనం ఆల్రెడీ చాక్లెట్ పీనట్ బటర్ యాడ్ చేసాం కదండి. చాకో పీనట్ బటర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. 2 స్పూన్స్ యాడ్ చేసాం కదా, దాంట్లో బటర్ నెయ్యి ఉంది కదా, గీ ఉంది కదా, సో అలా వస్తుంది. దీన్ని తీసుకువెళ్ళి ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత స్నేకర్ షేప్లో కట్ చేయాలి. ఓకే అండి. దీనిపైన ఫ్రై చేసిన సెసమి సీడ్స్ ఉన్నాయి కదా, అవి స్ప్రింకిల్ చేసేద్దాం. క్రంచీగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెడతాం కదా, క్రిస్పీగా క్రంచీగా అనిపిస్తుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ముందుగానే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా కట్ చేసి అలా పెడితే సపరేట్గా అయిపోతుంది. తర్వాత చూద్దాము. 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఓకే అండి. గుర్తుపెట్టుకున్నది, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, ఏ ప్రాబ్లం ఉన్నా క్యూర్ అయిపోతుంది. వీక్లీ 3 సార్లు పెట్టండి, వీక్లీ థ్రైస్. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు పెట్టండి, మీరు తినండి. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, 20 మినిట్స్ ఆగి తీసుకెళ్దాం. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కట్ చేసాం కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి, తీసుకుపోయాను. చూడండి, బటర్ పేపర్ తీసుకుని
టేస్ట్ చూద్దాం. చాలా బాగున్నాయండి.